పడకుండా ఉండాలంటే ప్రజలు మెయిన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సైబర్ క్రైమ్ వలలో పడకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనకి గిఫ్ట్ అని నేను ఒక 5 చెప్తాను. ఓకే. ఈ గిఫ్ట్ మనం ఫస్ట్ అవాయిడ్ చేయాలి. గిఫ్ట్లో జీ అంటే గ్రీడ్. ప్రతి మనిషికి ఒక గ్రీడ్ ఉంటుంది. ఈ గ్రీడ్ని అవాయిడ్ చేసుకోవాలి. ఐ అంటే ఇన్నోసెన్స్ మనం అవాయిడ్ చేసుకోలేం కాబట్టి మనం కొంచెం తెలుసుకోవాలి, మెచ్యూరిటీ తెలుసుకోవాలి, 10 సార్లు వినాలి ఏంటి అన్నది. ఎఫ్ అంటే ఫియర్. ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఈ భయాన్ని మనం ఎందుకు భయపడాలి, దేని విషయం మీద యాక్చువల్గా భయపడాలనేది మనం తెలుసుకోవాలి. ఎఫ్. టీ అంటే ట్రస్ట్ అన్నది కూడా మనకు చాలా రోల్ ప్లే చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు వాట్సాప్ ఉంది, మనం గుడ్డిగా వాట్సాప్ని నమ్ముతాం, అదొక ట్రస్ట్. జీమెయిల్ ఉంది, మనం గుడ్డిగా జీమెయిల్ని నమ్ముతాం. జీమెయిల్ నమ్మి మనం అక్కడ ఆగం. జీమెయిల్కి మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాం. ఇప్పుడు జీమెయిల్ తీసుకున్నట్టయితే మీ ఫోన్ లాగిన్ అయ్యి ఫోన్ చేయాలంటే ప్రతి స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళకి జీమెయిల్ ఉంటుంది. జీమెయిల్ ఉంటే ఆ జీమెయిల్ని మీరు వాట్సాప్కి లింక్ చేస్తారు, ఆ జీమెయిల్ని మీరు బ్యాంక్కి లింక్ చేస్తారు, ఆ జీమెయిల్ పాస్వర్డ్ ఉంటుంది. మీరు ఒక్కసారి ఫోన్ ఇచ్చేసినట్టయితే ఎవరికన్నా ఒక 5 నిమిషాలకి, ఒక హ్యాకర్ నాకే ఇచ్చినట్టయితే 5 నిమిషాల్లో మీరు మొత్తం మీ ఉన్న ఆస్తులు కోల్పోవచ్చు, ఉన్న బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయిపోతాయి, ఏదైనా జరుగుద్ది, లేదా మీరు అప్పుల ఊబిలో కూరుకుపోతారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీమెయిల్ అకౌంట్ని. ఏ జీమెయిల్ అకౌంట్ని ఎట్లా వాడాలి, ఒక 2-3 జీమెయిల్ అకౌంట్లు పెట్టుకోవడం, ఒక వాట్సాప్ దానికి సపరేట్ జీమెయిల్ అకౌంట్ పెట్టుకోవడం, ఇలాంటివి చేయాలి. కానీ అందరం చెయ్యం, ఒకటే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఛానల్లో నేను చెప్పదగింది ఏంటంటే మీరు సపరేట్ జీమెయిల్ అకౌంట్లు పెట్టుకోండి. కనీసం ఒక 2 జీమెయిల్ అకౌంట్లు పెట్టుకోండి. ఈ జీమెయిల్ అకౌంట్ మీ బ్యాంక్ జీమెయిల్ అకౌంట్ వేరేగా ఉంచండి, వాటిని పబ్లిక్ చేయకండి. ఇది ఒక వన్ ఆఫ్ ద కాస్.